Hello everyone, welcome to the channel. Now today is day 38 spoken English class. మనము గత 37 రోజులుగా spoken English class చెప్పుకుంటున్నాము. ఈ రోజు 38th day. So today we are going to learn about interrogative sentence. Active voice, passive voice లో interrogative sentence ని ఏ విధంగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయాలో మనం ఈ రోజు నేర్చుకుందాం. ఓకేనా? సో do they sell apples? Do they sell apples? Do they sell apples? లేదా ప్లూరల్ ఉంది. ఎప్పుడైనా మనకు తెలిసే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లో చేంజ్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్ తోటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, యాక్టివ్ వాయిస్ తోటి సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్ గా సబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం డూ దే సెల్ యాపిల్స్, ఇది దే అనేది సబ్జెక్ట్, వర్బ్, యాపిల్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఈ యాపిల్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఈ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది. సో డూ దే సెల్ యాపిల్స్ ఏమైంది, యాపిల్స్ ప్లూరల్ కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్, యామ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. పాస్ట్ సెంటెన్స్ ఉంటే వాస్, వేర్ యూజ్ చేయాలి. ఈజ్, యామ్ ఏమో సింగులర్ కి, ఆర్ ఏమో ప్లూరల్ కి యూజ్ చేయాలి. అదే విధంగా పాస్ట్ టెన్స్ లో అయితే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటే వాజ్ ఏమో సింగులర్ కి, వేర్ ఏమో ప్లూరల్ కి, ప్లూరల్ సబ్జెక్ట్ కి. సో ఇప్పుడు ఇది ప్లూరల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇది ప్లూరల్ కాబట్టి ఆర్ యాపిల్స్ సోల్డ్ బై దెమ్. దే పోయి ఇక్కడ ఏమైంది పాసివ్ వచ్చేసరికి దెమ్, దే పోయి దెమ్ అయిపోయింది. సో ఆర్ యాపిల్స్ సోల్డ్ బై దెమ్. సెల్ V1 ఉంది ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో కూడా V1 ఉన్న అన్ని ఇంటరాగేటివ్ లో V1 ఉంటుంది. ఓకేనా? క్వశ్చనింగ్ లో ఎప్పుడు కూడా V2 V3 రాదు. క్వశ్చనింగ్ లో ఎప్పుడైనా ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఎప్పుడైనా కూడా V1 ఉంటుంది. ఇక్కడ V1 ఉన్నా కూడా పాసివ్ వాయిస్ లో V3 మాత్రమే మనం యూజ్ చేయాలి. సో ఆర్ యాపిల్స్ సోల్డ్ బై దెమ్, ఆర్ యాపిల్స్ సోల్డ్ బై దెమ్. ఇక్కడ ఒకవేళ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే ఈజ్ రావాలి. ఇది యాపిల్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ యాపిల్స్. ఓకే, డస్ షీ ప్లే చెస్. డస్ డూ ఎందుకు యూజ్ చేసినా మనము ఈ ప్లూరల్స్ అన్ని డూ ఫ్యామిలీ కాబట్టి డూ యూజ్ చేసాం. డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనము థర్డ్ పర్సన్ సింగులర్ తో, సింగులర్ సబ్జెక్ట్ తో, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే డస్ యూజ్ చేస్తాం. అంటే హీ, షీ, ఇట్ ఏదైనా నేమ్ ఉంటే అప్పుడు మనం డస్ యూజ్ చేస్తాం. డస్ షీ ప్లే చెస్, షీ ఏమో సబ్జెక్ట్, ప్లే ఏమో వర్బ్, ఇదేమో ఆబ్జెక్ట్. డస్ షీ ప్లే చెస్, ఇప్పుడు ఈ చెస్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో ఈజ్ చెస్, ఈజ్ చెస్. ఈ పాసివ్ వాయిస్ వచ్చేసరికి ప్రెజెంట్ బి ఫార్మ్స్, ఇది ప్రెజెంట్ లో ఉంటే ప్రెజెంట్ బి ఫార్మ్స్, పాస్ట్ లో ఉంటే పాస్ట్ బి ఫార్మ్స్. ఇక్కడ ఇది సింగులర్ కాబట్టి ఈజ్ చెస్ ప్లేడ్, ఇది V3, ఇది కూడా V3. ఈజ్ చెస్ ప్లేడ్ బై హర్, షీ బై హర్ అయింది, హీ ఉంటే హిమ్ అవుతుంది. ఓకే, డిడ్ ద క్యాట్ కిల్ ద మైస్. ద క్యాట్ ఈజ్ సబ్జెక్ట్, కిల్ ఈజ్ వర్బ్, ఈజ్ ఆబ్జెక్ట్. ఓకేనా? క్యాట్ ఈజ్ సబ్జెక్ట్, కిల్ ఈజ్ వర్బ్, ద మైస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ క్వశ్చన్, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ అన్న వేరుగా రావాలి. ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వాజ్, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వేర్. ద మైజ్ అంటే సింగులర్ కాబట్టి వాజ్, వాజ్ మైజ్ కిల్డ్ బై ద క్యాట్. వాజ్ మైజ్ కిల్డ్ పోయి ఏమైంది, కిల్డ్ విత్ కిల్డ్ బై ద క్యాట్. అక్కడ క్యాట్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకే, దెన్ డిడ్ దే ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. డిడ్ దే ఆస్క్ అని ఎప్పుడైనా క్వశ్చనింగ్ లో ఎప్పుడైనా V1 ఏ ఉంటుంది, ఇది పాస్ట్ టెన్స్ అయినా పాస్ట్ వర్బ్ కాదు. డిడ్ దే ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ అనేది ప్లూరల్ కాబట్టి వేర్ ఎనీ క్వశ్చన్స్, వేర్ ఎందుకు వచ్చింది ఇక్కడ, క్వశ్చన్స్ అంటే ప్లూరల్ కాబట్టి వేర్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్డ్ బై దెమ్. ఆస్క్ పోయి ఆస్క్ విత్ ఏమో. ఓకే, దే పోయి దెమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, దే పోయి దెమ్ అవుతుంది. ఓకేనా? షీ ఉంటే హర్ అవుతుంది, హీ ఉంటే హిమ్ అవుతుంది. నెక్స్ట్, ఈజ్ హీ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్. ఈజ్ హీ ప్లేయింగ్, ఇక్కడ ఇంగ్ ఫార్మ్ ప్రెజెంట్ కంటిన్యూషన్. ఈజ్ హీ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్.
ఈజ్ హీ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్. ప్రజెంట్ బీ ఫామ్ ఉంటే, ప్రజెంట్ కండిషన్ లో ఉంటే మనం ఇక్కడ బీయింగ్ యూజ్ చేయాలి. ఈజ్ ఫుట్బాల్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్. ప్లేయింగ్ పోయి ఏమైంది, బీయింగ్ ప్లేడ్. బీయింగ్ ప్లస్ V3. ఈజ్ ఫుట్బాల్ బీయింగ్, బీయింగ్ ప్లస్ V3. ఈజ్ ఫుట్బాల్ బీయింగ్ ప్లేడ్ బై హిమ్. నెక్స్ట్, do they speak English? Do they? Do ఎందుకు యూజ్ చేశాం ఇక్కడ, ఇది ప్లూరల్ కాబట్టి. All plurals takes do, third person singular takes does in the present tense. Do they speak English? English అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి is English spoken. Is English spoken. అక్కడ V1 ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి V3. Is English spoken by them? They పోయి them అయిపోయింది. Do you love him? Do you love him? Is he loved by you? Do you him boy ఏమైంది ఇక్కడ, he. Is he loved by you? Is he loved by you? Okay. Do you love him? Him boy ఇక్కడ him అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే him boy ఇక్కడ he అయింది. Is he loved by you? Then did he make chapatis? Made కాదు, past tense అయినా కూడా V1 ఉంటుంది. పాస్ట్ క్వశ్చన్ అయినా కూడా V1 యూజ్ చేయాలి. Did he make chapatis? చపాతీస్ ప్లూరల్ కాబట్టి, చపాతీస్ ప్లూరల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ చపాతీస్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి వేర్ చపాతీస్ మేడ్ బై హిమ్. మేక్ పోయి మేడ్ అయిపోయింది. వేర్ చపాతీస్ మేడ్ బై హిమ్. ఓకేనా. దెన్ డూ యూ లైక్ దిస్ బుక్. డూ యూ అనేది సబ్జెక్ట్, ఇది వర్బ్, దిస్ బుక్ అనేది ఆబ్జెక్ట్. డూ యూ లైక్ దిస్ బుక్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ప్రెజెంట్ బీ ఫార్మ్స్ వస్తాయి. డూ యూ లైక్ దిస్ బుక్, ఈజ్ యామ్ ఆర్ యూజ్ చేయాలి. ఓకేనా. ఈజ్ దిస్ బుక్, ఈజ్ ది బుక్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ దిస్ బుక్ లైక్డ్ బై యూ. ఈజ్ దిస్ బుక్ ఇది ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. అవునా. ఇక్కడ సబ్జెక్ట్ పోయి ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్, పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్, పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది. ఓకే. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. V1 అన్ని కూడా V3 అవుతుంది. ఓకే. Does she teach you English? Does she teach you English? Does third person singular ki does, ఇవన్నీ does family. So he, she, it, any singular noun, ఇవన్నీ కూడా does family. All plurals IV including IU పాటు, IU తో పాటు all plurals takes do. They belong to do family. Does she teach you English? Is English. English అనేది సింగులర్ కాబట్టి is English taught. V3 అయిపోయింది. V1 ఉన్న V3 అయిపోయింది. Is English taught to you by her? Taught to you by her. ఓకేనా. నేను క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా. ఇది సింగులర్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ప్రెజెంట్ బీ ఫార్మ్స్ యూజ్ చేయాలి. ఓకేనా. పాస్ట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ బీ ఫార్మ్స్ యూజ్ చేయాలి. క్వశ్చన్ పాస్ట్ టెన్స్ లో డిడ్ అనేది ఉంటే, డిడ్ అంటే పాస్ట్ క్వశ్చన్, డిడ్ అని ఉంటే అది పాస్ట్ టెన్స్, పాస్ట్ క్వశ్చన్, పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి డిడ్ ఉన్న దగ్గర వాజ్ వేర్ యూజ్ చేయాలి. డూ డెస్ ఉంటే ఈజ్ యామ్ ఆర్ యూజ్ చేయాలి. సో ఇదొకటి మీరు గుర్తుంచుకుంటే మనం ఈజీగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మనం చేంజ్ చేయగలం. కాబట్టి ఇక్కడ డూ ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ని బట్టి ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్ ఉంటేనేమో డూ డస్ ఉంటుంది, ఈజ్ యామ్ ఆర్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ ఉంటే డిడ్ ఉంటుంది. దాని ప్రకారంగా మనం క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్స్ అంటే డూ డస్, డిడ్, ఈజ్ యామ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వాజ్ వేర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆ విధంగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు యూ నీడ్ టు నో ద రూల్స్, యూ నీడ్ టు నో ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, రూల్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు చేంజ్ ద యాక్టివ్ వాయిస్ ఇంటూ పాసివ్ వాయిస్. హోప్ యూ అండర్స్టూడ్. Please practice more and more. Like, share and subscribe. Thank you for watching my video.